ఉలవలు డోలీచోస్ అనఫ్లోరస్, డోలీచోస్ బైఫ్లోరస్. ఇంగ్ హాస్ గ్రామ్ సం కుళుత్థ తామ్రబీజ హింగ్ కుల్తి. ఇవి తెలుపు, ఎరుపు, నలుపు రంగులుగల 3 జాతులుగా నుండును. ఉలవలు నవధాన్యాలలో ఒకటి. లక్షణాలు దట్టంగా అమరిన మృదువైన కేశాలతో తిరుగుడు తీగ ద్వారా ఎగబాకే గుల్మము. అండాకారం నుండి విషమకోణ చతుర్భుజాకార పత్రకాలు గల త్రిదళయుత హస్తాకార సంయుక్త పత్రాలు. సమూహాలుగా గాని ఏకాంతంగా గాని అమరి ఉన్న పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చని పుష్పాలు. వీనిలో నలుపు రంగు ఉలవలు ఎక్కువ పనిచేయును. పై 3 జాతులలో ఏ జాతి ఉలవ యొక్క కషాయము గాని లేక చూర్ణము గాని వగరుగా, తీపిగ స్వాదుగనుండును. వేడిజేసి యార్చును, మిక్కిలి కాకజేయును, పైత్యము జేయును. వాతము, పీనస, శ్వాస, మూలవ్యాధి, మూత్రకృచ్ఛ్రము, ఊపిరిగొట్టు నొప్పి, మలబద్ధము వీనిని హరించును. కఫమును లేక శ్లేష్మమును కరిగించును అనగా నీరుజేయును. స్త్రీలు బహిష్టు కావడములోని లోపములను మిన్స్టురల్ డస్వడస్ పోగొట్టును. ప్రసవ స్త్రీల మైలరక్తమును వెడలించును. గురదాలలోని రాతిని కరిగించును. ఫఫడదససడదస్స ఆకలి కలిగించును. ఎక్కిళ్ళు, నేత్రరోగములు వీని ననచును. మూత్రము గావించును. ఋతురక్తమును జారీజేయును. నల్లదబ్బతో స్ప్లీన్ పుట్టెడు కంతులను హరించును. కడుపు నొప్పిని పోగొట్టును. ముల్లంగియాకు రసముతో నిచ్చిన మూత్రపు సంచిలోని బ్లాడ రాయి పడిపోవును. ఉలవ కషాయముతో కాచిన చారు, ఉలవచారు పైన చెప్పిన రోగులకు పథ్యముగా నుండును. ఉలవ కట్టు బాయిలింగ్స్ ఆఫ్ హార్స్ గ్రామ్ వగరుగా, రుచిగా నుండును. వాతము, తూనివాతము, ప్రతూనివాతము, అనులోమవాతము, గుల్మము, ఉదరరోగము, మధుమేహము, మూత్రాశ్మరి, శ్లేష్మము, శూల, క్షయ, శ్వాస, కాస, గుదరోగము బోగొట్టును. ఆయుర్వేదము. మూలము డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ ఎం.డి. ఆయుర్వేద ఉలవలతో కులత్థాద్వఘృతం, కులత్థాది ప్రలేపం, కులత్తయూషం వంటి ఆయుర్వేద ఔషధాలు తయారవుతాయి. ప్రోటీన్ ఎక్కువ. ఉలవల్లో ప్రోటీన్ ఎక్కువ. పెరిగే పిల్లలకు మంచి టానిక్. ఉలవల్లో ఐరన్, మాలిబ్డినం వంటి ఖనిజ సంబంధ పదార్థాలు ఎక్కువే. పొట్టు తొలగించటం, మొలకెత్తించటం, ఉడికించటం, వేయించటం వంటివి చేయడం ద్వారా ఉలవల్లోని పోషకతత్వాలు గణనీయంగా పెరుగుతాయి. ఉలవలు ఆకలిని పెంచుతాయి. కఫాన్ని పల్చగా మార్చి వెలుపలకు తెస్తాయి. కళ్ళు కన్నీరు కారటం, కళ్లలో పుసులు కట్టడం వంటి సమస్యల్లో వాడవచ్చు. మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి వెలుపలకు రావడానికి ఉలవలు సహకరిస్తాయి. తరచూ ఎక్కిళ్ళు వస్తుంటే ఉలవలు తగ్గిస్తాయి. ఉలవలను తీసుకోవటం వల్ల మలనిర్హరణ సజావుగా, సాఫీగా జరుగుతుంది. ఉలవలను ఆహారంలో వాడేవారికి మూత్ర విసర్జన ధారాళంగా, నిరాటంకంగా జరుగుతుంది. మహిళల్లో బహిష్టురక్తం కష్టం లేకుండా విడుదలవుతుంది. ఉలవలు ప్లీహ వ్యాధులతో బాధపడేవారికి సైతం హితం చేస్తాయి. ఔషధోపయోగాలు. స్థూలకాయం. ఉలవలను ఆహార రూపంలో తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది. ముందుగా 1 కప్పు ఉలవలకు 4 కప్పులు నీళ్లు కలిపి కుక్కర్లో ఉడికించాలి. ఇలా తయారు చేసుకున్న ఉలవకట్టు ను ప్రతిరోజూ ఉదయం పూట ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. ఉలవలు తీసుకునే సమయంలో శరీరంలో మంటగా అనిపిస్తుంటే మజ్జిగ తాగితే సరిపోతుంది. బోదకాలు. కాళ్లవాపు. ఉలవల పిండిని, పుట్టమన్నును ఒక్కోటి పిడికెడు చొప్పున తీసుకుని సమంగా కలపాలి. దీనికి కోడిగుడ్డు తెల్లసొనను కలిపి స్థానికంగా లేపనం చేస్తే హితకరంగా ఉంటుంది. లైంగిక స్తబ్దత. ఉలవలను, కొత్త బియ్యాన్ని సమంగా తీసుకుని జావ మాదిరిగా తయారు చేయాలి. దీనిని పాలతో కలిపి కొన్ని వారాలపాటు క్రమం తప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి, శృంగారానురక్తి పెరుగుతాయి. దీనిని వాడే సమయంలో మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. కాళ్ళు, చేతుల్లో వాపులు, నొప్పి. ఉలవలను 1 పిడికెడు తీసుకుని పెనంమీద వేయించి మందపాటి గుడ్డలో మూటకట్టి నొప్పిగా ఉన్న భాగంలో కాపడం పెట్టుకోవాలి. శరీరంలో వ్రణాలు, అల్సర్లు తయారవటం. పావు కప్పు ఉలవలను, చిటికెడు పొంగించిన ఇంగువను, పావు టీ స్పూన్ అల్లం ముద్దను, పావు టీ స్పూన్ అతిమధురం వేరు చూర్ణాన్ని తగినంత నీటిని కలిపి ఉడికించాలి. దీనికి తేనె కలిపి కనీసం 1 రోజులపాటు తీసుకుంటే బాహ్యంగా, అభ్యంతరంగా తయారైన వ్రణాలు, అల్సర్లు త్వరితగతిన తగ్గుతాయి. మూత్రంలో చురుకు, మంట నివారణ. 1 కప్పు ఉలవచారుకి సమాన భాగం కొబ్బరి నీరు కలిపి తీసుకుంటుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. మూత్రం జారీ అవుతుంది. మధుమేహం. మూత్రంలో చక్కెర కనిపిస్తున్నప్పుడు ఉలవల కషాయంలో వెంపరి, శరపుంక చెట్టు చూర్ణాన్ని, సైంధవ లవణాన్ని కలిపి తీసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. సెగగడ్డలు. ఉలవ ఆకులను మెత్తగా నూరి, కొద్దిగా పసుపు పొడి కలిపి పైపూత మందుగా రాస్తే చర్మం మీద తయారైన సెగగడ్డలు పగిలి, నొప్పి, అసౌకర్యం తగ్గుతాయి. విరేచనాలు.
1 టీ స్పూన్ ఉలవ ఆకురసానికి అరటి పండు కలిపి రోజుకు 2 నుండి 3 పర్యాయాలు తీసుకుంటే విరేచనాలు నియంత్రణలోకి వస్తాయి. చర్మం మీద తయారయ్యే వాపు, నొప్పి, దురదలు, మొలల మీద ఉలవల ముద్దను లేపనం చేస్తే నొప్పి, వాపు, దురదలు తగ్గుతాయి. ముఖ చర్మం కాంతి లేకుండా తయారవటం, ఉలవల పిండిని ఫేస్ ప్యాక్గా ప్రయోగిస్తే చెక్కిలి, బొగ్గులు కాంతితో మెరుస్తాయి. తెల్లబట్ట, వైట్ డిశ్చార్జ్, ఉలవ చెట్టు కట్టెతో తయారు చేసిన కషాయం తీసుకుంటే మహిళల్లో కనిపించే తెల్లబట్ట సమస్య తగ్గుతుంది. ప్రసవం పూర్తిగా జరగకపోతే, ప్రసవానంతరం గర్భాశయంలో మిగిలిపోయిన మైల సంబంధ రక్తం నిశ్శేషంగా వెలుపలకు రావడానికి ఉలవలు సహకరిస్తాయి. ఆయుర్వేద గ్రంథాలు చెప్పిన చికిత్సలు జ్వరంతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఉలవలతో కషాయం తయారు చేసుకుని పెసర కట్టుకు కలిపి తీసుకోవాలి. ఉలవల వల్ల చెమట పట్టి జ్వరం దిగుతుంది. పెసర కట్టు తేలికగా జీర్ణమై శక్తిని ఇస్తుంది. ఎక్కువగా చెమట పట్టడం, స్వేదాధిక్యత, ఉలవలను కొద్దిగా వేయించి, పొడిచేసి చర్మం మీద రుద్దుకోవాలి. దీనిని నలుగు పిండిగా గాని లేదా స్నానచూర్ణంగా గాని వాడుకోవచ్చు. దగ్గు, ఆయాసం, ఉలవల కషాయం తీసుకుంటే దగ్గు, ఉబ్బసంలో హితకరంగా ఉంటుంది. గుండె జబ్బులు, బార్లీ గింజలతో అన్నం మాదిరిగా వండుకుని ఉలవ కషాయం కలిపి తీసుకుంటే గుండె జబ్బుల్లో హితకరంగా ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్ళు, ఉలవలతో ఘరుతపాక విధానంలో ఘరుతం తయారు చేసుకుని తీసుకోవాలి. దీనిని కులత్యాది ఘృతం అంటారు. ఉలవల ముద్దకు 4 రెట్లు నెయ్యికి 4 రెట్లు నీళ్లను కలిపి, చిన్న మంట మీద నీరంతా ఆవిరయ్యే వరకు మరిగించడాన్ని ఘరుతపాక విధానం అంటారు. కడుపు నొప్పి, ఉలవ కషాయాన్ని సక్రమమైన రీతిలో పులియబెట్టి, సైంధవ లవణం, మిరియాల పొడిని కలిపి తీసుకుంటే కడుపు నొప్పిలో హితకరంగా ఉంటుంది. ఆహారం తీసుకున్న తరువాత కడుపు నొప్పి వస్తుంటే, అన్నద్రవశూల ఉలవలు వేయించి, పొడిచేసి వెన్నలేని పాలతో తోడుపెట్టి చేసిన పెరుగుతో కలిపి తీసుకుంటే అన్నద్రవశూల నుంచి ఉపశమనం లభిస్తుంది. నులిపురుగులు, అంత్రక్రిములు, పాలకు ఉలవ కషాయం చేర్చి తీసుకుంటే అంత్రక్రిములు నశిస్తాయి. దద్దుర్లు, శీతపిత్తం, అర్టికేరియా, ఉలవలు, ముల్లంగి దుంపల పొడి వంటివి ఆహారంలో తీసుకుంటే దద్దుర్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆమవాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఉలవలతో సూప్ తయారు చేసుకుని తీసుకుంటే వాపులతో కూడిన కీళ్ల నొప్పిలో హితకరంగా ఉంటుంది. గండమాల, సర్వైకల్ లింఫేడినైటిస్, తేమలేని ఆహారానికి ఉలవల కషాయం చేర్చి తీసుకుంటే గండమాలలో హితకరంగా ఉంటుంది. నష్టార్తవం, బహిష్టు సక్రమంగా రాకపోవటం, బహిష్టు ఆగిపోవటం, యమనోరియా, ఉలవలు, చేపలు, పుల్లని మజ్జిగ, పుల్లని కషాయాలు, నువ్వులు, మినుములు, ద్రాక్షతో తయారైన వైన్ వంటివి తీసుకుంటే బహిష్టు రక్తం అడ్డులేకుండా సజావుగా స్రవిస్తుంది. అర్షమొలలు, ద్రవరూప మలంతోపాటు అర్షమొలలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎండించిన ముల్లంగి దుంపల పొడిని, ఉలవ పొడిని కలిపి తీసుకోవాలి. వెలగపండు, మారేడు పండ్లు, చెంగల్వకోష్టు వీటితో కషాయం తయారు చేసుకుని మేక మాంసంతో కలిపి తీసుకోవాలి. కఫం వల్ల ఎక్కిళ్ళు, ఉబ్బసం వస్తుంటే, ఉలవ కషాయాన్ని, పంచకోలాల కషాయాన్ని నెయ్యికి చేర్చి ఘరుతపాకం విధానంలో నెయ్యిని తయారు చేసుకుని తీసుకుంటే ఎక్కిళ్ళు, ఉబ్బసం తగ్గుతాయి. శరీరంలో పెరుగుదలలు తయారవటం, గుల్మం, ఉదర భాగంలో ట్యూమర్లు పెరుగుతున్నప్పుడు ఉలవలు, పెసర గింజలు, పిప్పళ్ళు, షంటి కొమ్ములు, ముల్లంగి, మారేడు పండ్లు, ఉలిమిరిపట్ట, చిరబిల్వ లేతాకులు, చిత్రమూలం వేరు, వాము, వీటిని నీళ్లకు కలిపి కషాయం తయారు చేసుకుని తీసుకోవాలి. లక్షణాలు: దట్టంగా అమరిన మృదువైన కేశాలతో తిరుగుడు తీగ ద్వారా ఎగబాకే గుల్మము, అండాకారం నుండి విషమకోణ చతుర్భుజాకార పత్రకాలు గల త్రిదళయుత హస్తాకార సంయుక్త పత్రాలు, సమూహాలుగా గాని ఏకాంతంగా గాని అమరి ఉన్న పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చని పుష్పాలు.